హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో వర్షపాతం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ సోషియో ఎకనామిక్ సర్వే 24-25లో ఇచ్చిన డేటా బట్టి రెయిన్ఫాల్ సినారియో ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉంది. సో ఇది లేటెస్ట్ డేటా అనమాట. సో నెక్స్ట్ జరగబోయే 2025లో ఈ ఇయర్లో జరగబోయే ప్రతి ఎగ్జామ్ కి ఆంధ్రప్రదేశ్లో ఈ డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. వర్షపాతం ఏ విధంగా నమోదవుతుంది, ఏ డిస్ట్రిక్ట్ లో ఎక్కువ వర్షపాతం పడుతుంది, ఏ డిస్ట్రిక్ట్ లో తక్కువ వర్షపాతం పడుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ కి వర్షాలు రెండు కారణాల వల్ల వస్తాయి. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ రావడం వల్ల వర్షాలు రావడం జరుగుతుంది, అలానే నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వల్ల కూడా వర్షాలు రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఇండియా మ్యాప్ ఉంది, పక్కన చూస్తే అందులో ఆంధ్రప్రదేశ్ ఉంది కదా. సో సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనేవి ఈ డైరెక్షన్ లో ఆంధ్రప్రదేశ్కి వస్తాయి, అండ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అనేవి ఈ డైరెక్షన్ లో ఆంధ్రప్రదేశ్కి రావడం జరుగుతుంది. సో ఇది నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అండ్ ఇది సౌత్ వెస్ట్ మాన్సూన్స్. సో ఈ మాన్సూన్స్ వచ్చినప్పుడు వర్షాలు అనేవి పడతాయి అన్నమాట. ఓకే, ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో వస్తాయి. సో జనరల్లీ మనకి మే అనేది ఫుల్ ఎండాకాలం అనమాట ఆంధ్రప్రదేశ్ కి. సో మిడ్ జూన్ నుంచి మనకి సెప్టెంబర్ వరకు కూడా వర్షాకాలంగా మనం చూస్తూ ఉంటాం కదా. సో అవి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వస్తాయి అనమాట. అలాంటి టైంలో ఆంధ్రప్రదేశ్ లో వర్షం అనేది పడుతుంది. సో జనరల్లీ యావరేజ్ గా వర్షం ఎంత పడుతుంది అని అంటే ఆంధ్రప్రదేశ్ లో సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వచ్చినప్పుడు 554 మిలీమీటర్స్. జనరల్లీ ఈ రెయిన్ గాజ్ అని చెప్పేసి ఉంటుంది, ఇలా ఉంటది అనమాట, ఒక వెజల్ లాంటిది. ఇక్కడ ఇలా మిలీమీటర్స్ క్యాల్కులేట్ చేయడానికి ఉంటుంది. వర్షం పడినప్పుడు ఈ రెయిన్ గాజెస్ ని కొన్ని సెంటర్స్ లో పెట్టడం జరుగుతుంది. అప్పుడు ఆ వర్షం అనేది దీన్ని ఇలా నిండిన తర్వాత ఎక్కడైతే ఆగుతుందో, ఈ దగ్గర ఆగుతుందో, మిలీమీటర్ దగ్గర ఆగుతుందో, యావరేజ్ గా అంత వర్షం పడింది ఆ ఏరియాలో అని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అలా ఈ రెయిన్ గాజ్ ద్వారా మనకి ఎంత పడింది యావరేజ్ గా అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. సో అలా సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో యావరేజ్ గా 574 మిల్లీమీటర్ వర్షపాతం అనేది పడుతుంది. కానీ 24-25లో 681 వర్షపాతం అనేది పడింది. అంటే 18% ఎక్కువ వర్షం పడింది అనమాట. అంటే వర్షం ఎక్కువ పడింది, కొంచెం బెటర్ గా పడడం జరిగింది అనమాట. 18% సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనేవి ఈసారి యావరేజ్ కన్నా, అంటే నార్మల్ గా పడేదానికన్నా ఎక్కువ పడింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకో విషయం, హైయెస్ట్ ఏ డిస్ట్రిక్ట్ లో పడింది సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వచ్చినప్పుడు, హైయెస్ట్ ఏ డిస్ట్రిక్ట్ లో పడింది అంటే అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో, మనకి ఆఫ్టర్ 13 డిస్ట్రిక్ట్స్ నుంచి 26 డిస్ట్రిక్ట్స్ అయిన తర్వాత అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ అనేది మనకి ఫామ్ అవ్వడం జరిగింది కదా. సో అక్కడ ఎక్కువ వర్షపాతం పడింది, 1249 ఓకే, 1249 మిల్లీమీటర్స్ వర్షపాతం అనేది పడింది అనమాట. అండ్ సెకండ్ ప్లేస్ లో ఏలూరు ఉంది, అండ్ థర్డ్ ప్లేస్ లో ఎన్టీఆర్ విజయవాడ ఉంది అనమాట. అండ్ లోయెస్ట్ వర్షపాతం ఎక్కడ పడింది అని అంటే నెల్లూరులో పడింది. దాని తర్వాత అన్నమయ్య అండ్ వైఎస్ఆర్ కడప. నెల్లూరులో 310 అనమాట. సో ఇక్కడ ఏఎస్ఆర్ చూస్తే అల్లూరు సీతారామరాజు చూస్తే 1249 ఉంది, నెల్లూరు చూస్తే 310. సో సౌత్ వెస్ట్ మాన్సూన్స్ లో హైయెస్ట్ వర్షపాతం ఎక్కడ పడింది అంటే అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ లో, అండ్ లోయెస్ట్ ఎక్కడ పడింది అని అంటే నెల్లూరు డిస్ట్రిక్ట్ లో అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. వీలైతే టాప్ 3 గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వేలో డేటా. ఇది సౌత్ వెస్ట్ మాన్సూన్స్. మరి నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వచ్చినప్పుడు, సో నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అనేవి వస్తాయని చెప్పాను కదా. ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనేవి నార్త్ సైడ్ వెళ్ళిపోయాక రిట్రీట్ అయ్యి వెనక్కి వస్తాయి అనమాట. వాటిని మనం నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అంటాం. ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ జనరల్లీ తక్కువ వర్షపాతం అనేది నమోదవుతుంది కంపారిటివ్లీ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ కన్నా. సో ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ యావరేజ్ గా ఎంత పడుతుంది అని అనుకున్నాము అని అంటే 285 వర్షపాతం అనేది జనరల్లీ పడుతుంది అనమాట. యావరేజ్ గా నార్మల్ గా ఎంత పడుతుంది అని చెప్పేసి అని అనుకుంటాం. కానీ ఈ ఇయర్ 24-25 వరకు మనకు చూసుకుంటే 278 మాత్రమే పడింది. అంటే 2.3% డెఫిసిట్ లో ఉన్నాం.
అంటే నార్మల్ గా పడేదానికన్నా 2.3% తక్కువ పడింది. అక్కడ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ చూస్తే 18% ఎక్కువ పడింది. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ చూస్తే 2.3% తక్కువ పడింది. అండ్ ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అనేవి అక్టోబర్ టు డిసెంబర్ టైంలో రావడం జరుగుతుంది అనమాట. సో మనకి వర్షాకాలం వెళ్ళిపోయిన తర్వాత అక్టోబర్ టు డిసెంబర్ కొంచెం చలికాలం మొదలవుతున్న టైంలో ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనేవి ఇలా వెళ్ళిపోతే నార్త్ వరకు వెళ్ళిన తర్వాత రిట్రీటింగ్ మాన్సూన్స్ అని చెప్పి మళ్ళీ అవి రిటర్న్ వస్తాయి అనమాట. సో అందుకే ఆ టైంలో అక్టోబర్ టు డిసెంబర్ మనకి కొంత రెయిన్ ఫాల్ అనేది పడుతుంది. బట్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంత అయితే పడదు, తక్కువే పడుతుంది అనమాట. సో అండ్ ఇక్కడ నార్మల్ గా పడేదానికన్నా తక్కువ పడింది ఈ ఇయర్ 2024 నుంచి 2025 వరకు ఎకనామిక్ సర్వే ప్రకారం. ఇక్కడ డెఫిసిట్ లో ఉంది కాబట్టి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కి చాలా ఇంపార్టెంట్. ఈ నార్త్ వెస్ట్ మాన్సూన్స్ అప్పుడు వర్షం పడినప్పుడు ఏ డిస్ట్రిక్ట్ హైయెస్ట్? తిరుపతి హైయెస్ట్ నమోదయ్యింది అనమాట. 807 mm మిల్లీమీటర్స్ 807 mm వర్షపాతం అనేది పడింది. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ లో తిరుపతికి ఎక్కువ వర్షపాతం పడింది అనమాట. దాని తర్వాత నెల్లూరు అండ్ నెక్స్ట్ చిత్తూరు అండ్ మోస్ట్ ఆఫ్ ది ఈ రాయలసీమ డిస్ట్రిక్ట్స్ కి కొంచెం వర్షపాతం అనేది రావడానికి కొంచెం అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ లోయెస్ట్ చూస్తే కర్నూలు అనేది చాలా తక్కువ ఉంది, 91 mm. నంద్యాల నెక్స్ట్, దాని తర్వాత పల్నాడు. ఓకే, సో ఇవి లోయెస్ట్. హైయెస్ట్ ఇక్కడ నార్త్ ఈస్ట్ మాన్సూన్ లో తిరుపతి, లోయెస్ట్ కర్నూలు. ఈ రెండింటిని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు సౌత్ వెస్ట్ మాన్సూన్స్ మాట్లాడుకున్నాం, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ రెండు కలిపి ఓవరాల్ గా ఇయర్ అంతా కూడా వర్షపాతం ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూద్దాం. రెండు ఇంకా కలుపుకుంటే మొత్తం జూన్ నుంచి డిసెంబర్ వరకు, జూన్ టు డిసెంబర్ 2024. ఇక్కడ జూన్ నుంచి ఏంటి మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ స్టార్ట్ అవుతాయి. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అయిపోగానే నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ స్టార్ట్ అవుతాయి. ఓవరాల్ గా జూన్ నుంచి డిసెంబర్ వరకు కూడా రెయిన్ఫాల్ జనరల్లీ యావరేజ్ గా 860 mm అనేది ఉండేది. అంటే నార్మల్ గా 860 mm వర్షపాతం అనేది మనకి పడేదన్నమాట. కానీ ఈసారి యావరేజ్ గా 960 mm వరకు పడడం జరిగింది. అంటే 11% ఇంక్రీజ్ అయింది. 11% ఇంక్రీజ్ అయ్యింది. సో ఇవన్నీ కూడా యావరేజ్ అనమాట. ఇదే హయ్యెస్ట్ కాదు, ఇది హయ్యెస్ట్ కాదమ్మా, యావరేజ్ వర్షపాతం. ఫైన్. హయ్యెస్ట్ ఏది? హయ్యెస్ట్ ఏ డిస్ట్రిక్ట్ లో పడింది అంటే అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ లో హయ్యెస్ట్ పడింది అనమాట. 1406 mm. నెక్స్ట్ తిరుపతి, దాని తర్వాత ఏలూరు. లోయెస్ట్ ఎక్కడ అంటే కర్నూలు. మోస్ట్ ఆఫ్ ది టైం మనకి రాయలసీమలోనే లోయెస్ట్ రెయిన్ఫాల్ అనేది నమోదవడం జరుగుతుంది. అక్కడే వర్షపాతం అనేది తక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ అనంతపూర్, దాని తర్వాత వైఎస్ఆర్ కడప. కర్నూలులో చూస్తే 573 mm, అనంతపూర్ చూస్తే 601 mm, అండ్ కడప సైడ్ చూసుకుంటే 621 mm. ఇదంతా కూడా లేటెస్ట్ ఎకనామిక్ సర్వేలో డేటా. సో ఈ డేటా అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కి చాలా ఇంపార్టెంట్. సో దీన్ని మీరు క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి. హైయెస్ట్ ఏది, లోయెస్ట్ ఏది అంటే పర్టికులర్ గా ఇది టోటల్ రెయిన్ఫాల్ లో హైయెస్ట్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, లోయెస్ట్ కర్నూలు. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ లో హైయెస్ట్ తిరుపతి, లోయెస్ట్ కర్నూలు. అండ్ ఇది డెఫిసిట్ లో ఉంది, గుర్తుపెట్టుకోండి. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అనేది డెఫిసిట్ లో ఉంది, అంటే తక్కువ వర్షపాతం నమోదైంది. నార్మల్ కన్నా తక్కువ వర్షపాతం అనేది నమోదవడం జరిగింది. నెక్స్ట్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ లో చూస్తే హైయెస్ట్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ అండ్ లోయెస్ట్ చూసుకుంటే నెల్లూరు డిస్ట్రిక్ట్. సో వీటిని గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇలాంటివి ఇంకా మరిన్ని టాపిక్స్ తో మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ.